నమస్కారం అంకమరావు గారు. నమస్తే అంజి బాబు. పొంగనూరు విషయానికొస్తే అక్కడ భూముల పైన ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేసినట్టున్నారు. అవును. సో, పెద్దిరెడ్డి గారికి ఒక రకంగా చెక్ పెట్టినట్టే అనుకోవాలా? కూకటి వేళతో సహా ఎక్కడన్నా అడుగున ఒక ఏరుంటదేమో అని చూసుకొని, హ్మ్. ఆ వేరును గూడా పెకలించే కార్యక్రమం మొదలుపెట్టారు. హ్మ్. ఒక పెద్దిరెడ్డి అనేదే గాదు. మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఖనిజాలను దోచుకున్న వాళ్ళు, సహజ వనరులను దోచుకున్న వాళ్ళు, అడవులను దోచుకున్న వాళ్ళు, అలాగే ప్రజలకు రావాల్సినటువంటి ఉదాహరణకి కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు గూడా దోసుకున్నారు గదా! హ్మ్. ఈళ్ళందరిని గూడా సాక్ష్యాధారాలతో ఇప్పుడు ఆయనకు సంబంధించినంత వరకు ఆ గనులు అతి తక్కువకి గనులను వాళ్ళకి కేటాయించేసి, నిన్న మొన్న ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఇయన్నీ ఇబ్బంది పెడతదో అని చెప్పని రూ. 1500 చేసి, జీవోని మళ్ళీ అప్పుడిచ్చినట్టుగా జీవో సృష్టించేసి, ఇంకా పెద్దిరెడ్డి గారిని రక్షించే ప్రయత్నం గనుల శాఖ ఆయన చేశాడు. వెంకటరెడ్డి గారు. ఇయన్నీ గూడా బయటకొస్తాయి. ఇప్పుడు మీరన్నట్టు ఆ 982 ఎకరాలకు సంబంధించి ముందుగా పెద్దిరెడ్డి గారి మీద అభియోగం. దాన్ని సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు ఆయన పేరు మీద లేదు గదా! వేరే వాళ్ళ పేరు మీద ఆయన తీసుకున్నాడు. ఆయనే అందరికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలుసు. గనులకు సంబంధించి, అటవీ భూములకు సంబంధించి ఆయన ఏం చేశాడనేది ప్రజలందరికీ తెలుసు. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నాదే సామ్రాజ్యం అని చెప్పని ఆయన విర్రవీగాడు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఆయన గావచ్చు, ఆయన తమ్ముడు గావచ్చు, కుమారుడు గావచ్చు, వాళ్ళ సొంత ఊళ్ళకెళ్ళలేని పరిస్థితి, సొంత నియోజకవర్గాలు ఎళ్ళలేని పరిస్థితి. ప్రజలందరిని భయపెట్టి, పచ్చ చొక్కాలేసుకోకుండానే చంద్రబాబు నాయుడు గారి కోసం సైకిల్ యాత్ర మొదలుపెట్టిన వాళ్ళకి చొక్కాలిప్పజేసి, వాళ్ళు ఏ విధంగా దాష్టీకం చేశారో వాళ్ళ నియోజకవర్గ పరిధిలో అందరూ చూశారు. మరి అలాంటి శక్తిమంతుడు ఈ రోజుకి ఎందుకంత బలహీనుడైపోయి, మాకు రక్షణ కావాలని చెప్పని మళ్ళీ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటున్నారు న్యాయస్థానానికి? అంటే వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, దుర్మార్గాలు వీటన్నిటికి ఇప్పుడు సాక్ష్యాధారాలున్నాయి. కాబట్టి ఇయన్నీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ బయటపెడుతుందనే ఒక భయం ఏర్పడిపోయింది వాళ్ళకి. ఆ భయం కొద్దీ ఇప్పుడు ఈ వెంకటరెడ్డి అనే ఆయన, ఆయనకు అనుకూలంగా చేయాల్సినంత వరకు చేశాడు. కానీ అంతకుముందు 5 సంవత్సరాలకు ముందు మొదలుపెట్టిన దోపిడీకి ఆ ఒక్క నెల రోజుల్లోనే ఎందుకు సవరణలు జరిగినియి? అంటే అంతకుముందు దోచుకున్నంతా ఏమైపోయింది? ఇయన్నీ ఇప్పుడు ఈళ్ళు వెలికి తీసే కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఓకే. ఇదంతా అఫీషియల్‌గా. అనఫీషియల్‌గా ఎంత ఉండొచ్చండి అది? అనఫిషియల్‌గా దాని మీద ఒక 10 రెట్లేసుకోండి. ఓకే. ఆహా! దానికంటే కూడా ఇసుక సంగతి చెప్పండి. హ్మ్. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ వాళ్ళు పంపించిన దానికి గూడా ఈయన మన గోపాలకృష్ణ ద్వివేది గారు అప్పుడున్నటువంటి కలెక్టర్‌లను ఒత్తిడి తీసుకొచ్చేసి, ఏమి అంటే అనుమతులకు మించి ఏమి తవ్వకాలు జరగలేదని చెప్పని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదన్నట్టుగా న్యాయస్థానానికి ఇచ్చారు గదా! అయినా సరే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది గదా! ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో మాకు తెలుసని వ్యాఖ్యానించింది గదా! ఇప్పుడు అయన్నీ బయటకొస్తాయిగా. ఓకే. ఇవన్నీ అండి. ఇప్పుడు మనకు తెలిసింది ప్రజల ధనం ఈళ్ళనుకుంటున్నారు. ఇదంతా ప్రజల ధనమే గదా! ప్రజల ఆస్తే గదా! ఇప్పుడు ఇచ్చుక ఇస్తేనే రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పిన వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపారు గదా! ఆయన మీద మోపిన 5 అభియోగాల్లో అది గూడా ఒకటుంది గదా! మరి ఈళ్ళు రూ. 600కి మామూలుగా అక్కడ సీనరైజ్ అయన్నీ గట్టి 1200, 1500కి ఇంటికొచ్చే ఒక ట్రాక్టర్‌కి ఈరోజు ఈళ్ళు 6000 నుంచి 10,000 వసూలు చేస్తున్నారు గదా! మరి అంటే ఈ వచ్చిన ధనం లెక్క మరి లాభాలు రావాలి గదా! ఆంధ్ర రాష్ట్రానికి. మరి అప్పుడెందుకు తీసుకొచ్చారు? మద్యం మీద రేట్లు పెంచారు గదా! విద్యు విద్యుత్ ధరలు పెంచుకుంటూ వచ్చేసారు గదా! మరి అన్నప్పుడు ఆదాయం రావాలి గదా ప్రభుత్వానికి. హ్మ్. హ్మ్. గతంలో ఇచ్చిన పథకాలే గదా! కొత్తగా ఈయన ఇచ్చిందంటూ ఏమి లేదు గదా! మరి వచ్చిన ఆదాయం ఏమైపోయింది? తెచ్చిన అప్పులేమైపోయినాయి? ఓకే. ఇవన్నీ దాచుకున్నారు కాబట్టి ఇయన్నీ వెలికి తీస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక మంచి ప్రశ్నేశారు. హ్మ్. ఎంత ఉండొచ్చు అని. నాకు తెలిసి ప్రభుత్వానికి చూయించిన దానికంటే ఒక 100 రెట్లు అధికంగా దోసుకున్నారీళ్ళు. 100 రెట్లు. రూ. 1, రూ. 2 కూడా గాదు. అయన్నీ రేపు బయటకొస్తాయి. ఇదే విషయంలో పేర్ని నాని గారు ఆహ్, అప్పుల విషయంలో కూడా మాట్లాడారు. 15,00,000 కోట్లన్నారు. హ్మ్. తెచ్చింది 4,00,000 కోట్లే గదా! మరి మిగతాయికి సంబంధించినయి ఎందుకు ఈ విధంగా ప్రచారం చేశారు, దుష్ప్రచారం చేశారని జెప్పేసి. అట్లనే ఈ భూముల విషయంలో కూడా ఆహ్, ప కేవలం టీడీపీ చేస్తుంది తప్ప వేరేదేం లేదు. ఆర్థిక మంత్రి గారే భారతదేశానికి దేవాలయం లాంటి లోక్‌సభలోనే ఆర్థిక మంత్రి గారే ఈళ్ళని సమర్థిస్తా మాట్లాడారు.
పేరు నాని గారు మాట్లాడటంలో తప్పేమని చెప్పండి. ఉమ్, మాజీ మంత్రి ఆయన దాంట్లో ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి సమర్థించకుండా వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాడు? అంటే మిగిలిన లెక్కలన్నీ తప్ప? తీసుకొచ్చినవన్నీ తప్ప? వాడు తీసుకొచ్చిన లెక్కలన్నీ ఇప్పుడు వాడు చెబుతుంది ఏం చెబుతున్నారు? ఆర్బీఐ అనుమతులతో తెచ్చినవి చెబుతున్నారు. మిగిలిన ఏంటి? 2021లో బాగా గుర్తుపెట్టుకోండి. 2021లో కాగ్ నివేదికలో కేంద్రానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లెక్కలు చూయించకుండా, అనుమతులు లేకుండా, రసీదులు లేకుండా 40,000 కోట్ల రూపాయలు దారి మళ్ళీ అని చెప్పని కాగే ఇచ్చింది కదా! ఆ రోజుల్లోనే 2021లో 3 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా! ఆ తర్వాత ఎన్ని తీసుకొచ్చారు? ఇవన్నీ రేపు లెక్కలు బయటకొస్తాయి. వాళ్ళేం చెబుతారు? ఇప్పుడు కూడా లెక్కలు అడిగితే కేంద్రం ఇచ్చేది, ఆర్బీఐ ఇచ్చేది లెక్క చెబుతారు. మిగిలిన అప్పులు ఒక విశాఖపట్నంలో ఆస్తుల సంగతి ఏంటి చెప్పండి? తాకట్టు పెట్టినయి అది మీ హయాంలోనేగా జరిగింది. రేపు పొద్దున ఇదే జరిగిందని చెప్పండి. కేంద్రానికి నివేదించండి. రేపు కేంద్రం ఇచ్చేది కదా! ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఎంత ఉండయో. మేము 4 లక్షలే తీసుకొచ్చాం. మిగిలి మాకు సంబంధం లేదు. మీరు లెక్కలెందుకు చెబుతున్నారని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని అడగడం ఎందుకు? పురంధేశ్వరరావు గారిని అడగండి. కేంద్రాన్ని అడగండి. సమాధానం వాళ్ళే చెబుతారు. సో రాష్ట్రం మొత్తం చూసుకున్నట్టయితే పొంగనూరే కాకుండా ఇంకా చాలా మొత్తం అవకతవకలు ఉన్నాయి, అంతేనా? గనుల్లో, ఉమ్, ఇసుకలో, ఉమ్, మద్యంలో, చివరికి పేదలకి ఇచ్చినటువంటి పక్కా ఇళ్లకు సంబంధించి అదో. సెంటు స్థలంలో అది కొన్ని చోట సెంటు బాతికే ఉమ్, ఎక్కడా వదిలిపెట్టలేదు కదా వీళ్ళు. ఓకే. ఎక్కడా వదిలిపెట్టలేదు కదా. వీరు ఇప్పుడు బయటకు వచ్చి నిన్న శ్వేతపత్రంలో విడుదల చేశారు కదా, 13,000 ఎకరాలకు సంబంధించి 40,000 ఎకరాలు వాళ్ళ అన్నయ్యలకి కట్టబెట్టడం కోసం ప్రయత్నాలు పెట్టారు కదా. అధికారం మళ్ళీ వచ్చిద్దన్న ఆలోచనతో ఆగారు. లేకపోతే అవి కూడా కట్టబెట్టేవాళ్ళేమో. మళ్ళీ వస్తుంది కదా తర్వాత ఇద్దామని చెప్పి కట్టబెట్టి ఆగి ఉంటారు. అవన్నీ కూడా ఇప్పుడు లెక్కలతో సహా బయటకు వస్తాయి అండి బాబు. ఎక్కడ ఏమి ఒక్కడ కూడా వదిలిపెట్టే ప్రశ్న అంటూ లేదు. ఓకే. ఇప్పుడు నిజంగా అంత వాళ్ళకి ఏమి అవినీతి జరగలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఇక్కడే కూర్చోవచ్చుగా. మీరు ఆయన మీద అభియోగాలు మోపితే పారిపోలేదు కదా. ఇక్కడే ఉండి ఎదుర్కొన్నాడు కదా. 52 రోజులు మీరు కారాగారంలో పెట్టారు కదా. 2 సంవత్సరం దాటింది కదా. ఒక్కటైనా న్యాయస్థానానికి మీరు ఒక్క నిరూపణ చూపించారా? లేదు కదా. ఇప్పుడు అన్ని చూపిస్తున్నారు కదా వీళ్ళు. జరిగి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఎక్కడో ఎందుకండి. నాకు మేనత్త వరుస అయ్యే వాళ్ళు 3 ఆడపిల్లలు. అందుట్లో వాళ్ళ తాతల తండ్రుల నుంచి 2 ఎకరాల 40 సెంటు, రెండో అమ్మాయికి, మూడో అమ్మాయికి 2 ఎకరాల 40 సెంటు భూమి వచ్చింది. ఉమ్, ఈరోజు ఇద్దరికి కలిపి వాళ్ళు పొరుగురులో ఉంటారు. గుంటూరులో ఉంటారు వాళ్ళు. మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి కొత్త పుస్తకాలు వచ్చిన సందర్భంగా వెళ్తే ఇద్దరు కలిపి ఎకరా 20 సెంటు రాశారు. ఓకే. ఎవరు చేశారు ఇది? కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా వీళ్ళు చేసిన ఇట్లాంటి ఎన్ని మా ఊర్లోనే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి రాసి పెట్టారు, వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి దోచిపెట్టారు, భయపెట్టారు, అవసరమైతే చంపేశారు, కారాగారంలో పెట్టారు, దోచుకున్నారు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయిగా. ఎయ్యి ఆగవండి. ఎన్నాళ్ళు ఆగుతాయి చెప్పండి. అదే. ఇప్పుడు ఒక్కోళ్ళు వచ్చి బయటకు వచ్చి చెబుతున్నారు కదా, మాకింత జరిగింది, మా భూమిని ఇలా ఆక్రమించుకున్నారు, లేకపోతే మా స్థలాలు ఇలా చేశారు, లేకపోతే మా ఇల్లు ఇలా ఆక్రమించుకున్నారు, లేకపోతే మా వ్యాపారాలు ఇలా వచ్చారు అని చెప్పిన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఒక్కోళ్ళు బయటకు వస్తున్నారు కదా. నిన్నగాక మొన్న మాజీ మంత్రి గారు ఏం జరిగిందో చూశారు కదా. డబ్బులు ఎందుకు ఇచ్చింది కదా. మరి దాన్ని ఏమంటారు రాజుబాబు? రజనీ గారు అంటే దాన్ని అంటే ఆమెనంటలా నేను. ఆ కుంభకోణాన్ని ఏమంటారని. రైట్. ఒకవేళ అది పొరపాటు పడతారేమో. ఓకే. రజనీ గారి కుంభకోణాన్ని ఏమంటారు? అదే. ఇలాంటి ఎన్ని వస్తున్నాయి బయటికి. ఓకే. విశాఖపట్నంలో జరిగింది ఏంటి? డాక్టర్ సుధాకర్ గారిని ఎందుకు చంపారు అనుకుంటున్నారు అంజబాబు గారు? చంపారాళ్ళు. ఆయనకు సంబంధించినటువంటి భూములకు సంబంధించిన చాలా వివాదాలు ఉన్నాయి, న్యాయస్థానంలో నలుగుతున్నాయి. దాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే అడ్డుపడ్డారు వాళ్ళ తల్లి ఇతనని చెప్పని. రేపు పొద్దున ఇతనే వారసుడు కదా అని చెప్పని ఆ విధంగా అతను చనిపోవడానికి కారణమై, అతను చచ్చిపోవడానికి వీళ్ళే కారణం, చంపారని నేను భావిస్తున్నాను. ఓకే. ఆ రోజు ఒక ఆయన తీసుకెళ్లి రాష్ట్రం మొత్తం తిప్పితే ఆయన చనిపోయాడు కదా. అతనికి సంబంధించిన 11 ఎకరాలు వివాదంలోనే ఉన్నాయి కదా. ఇవన్నీ ఆక్రమించుకున్నాయే కదా వాళ్ళు. ఎన్ని భూములు, దస్పల్లా భూములు కావచ్చు, లేకపోతే అక్కడ సంబంధించిన ఎన్ని కావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఒక్కోటి ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అనుకోలా 5 సంవత్సరాల్లోనే ఇలాంటి పరాభవం జరిగిద్ది, మా అన్ని బయటకు వస్తాయని చెప్పి వాళ్ళు భావించలా. 30 సంవత్సరాలు ఉంటారు కదా. ఆ రోజుకి రాజు ఎవరో రెడ్డి ఎవరో న్యాయస్థానాన్ని గౌరవించరు, తీర్పులను గౌరవించరు, చట్టాలను అనుసరించరు, రాజ్యాంగాన్ని అనుసరించరు. వాళ్ళ సొంతానికి మొదలుపెట్టారు కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళు ఏది చేసినా కూడా జరిగిపోయింది కాబట్టి 30 సంవత్సరాలు ఎలా అని అనుకున్నారు వాళ్ళు.
కాబట్టి ఇంత దారుణంగా చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళు చేసిన దానికి? ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుందాం. ఇవాళ పురంధేశ్వరుడు గారు లెక్కలతో సహా ఇచ్చారు కదా! ఎక్కడ ఎంత అప్పులు తీసుకొచ్చారు అని చెప్పాడు కదా! అంటే ఆయన అప్పులు కదా! పేరు నాని గారు చెప్పారంటున్నారు కదా మీరు. అయన్నీ అప్పులు కదా! ఎక్కడికెళ్తాయి అయన్నీ? చివరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేశారు కదా! ఏం వదిలిపెట్టారు? ఏం మిగిలినయి? చివరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి మనయి కూడా అట్టానే దోసుకుందాం అనే కదా ప్రయత్నం చేసిందాళ్ళు. అదృష్టం బాగుండి అది చట్టబద్ధత రాలేదు. ఇదేదో రాంగలోనే దాన్ని రద్దు చేశారు. ఇయన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ప్రస్తుతానికి 982 ఎకరాలకు సంబంధించి మాత్రమే బయటికి తీసుకొచ్చారు. రైట్. అవును. అయన్నీ వరుసనే మొత్తం అందరియి బయటకొస్తాయి. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది మొత్తం బయటకొచ్చేస్తాయి. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టరు. అందరికీ ఎక్కడ కర్రుగాల్చి వాతబెట్టి ఎవ్వరికీ అందరూ ఇప్పుడు మొన్నెళ్లి చూసొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నెల్లూరు పంపిస్తారన్న భయం కొద్దీ సహచరుడి దగ్గరికెళ్ళి "నీకెట్లా ఉండే సౌకర్యాలు ఎలా ఉండే రేపు నేను ఇక్కడికొస్తే నా పరిస్థితి ఏంది? మనిద్దరం కలిసి ఉందాం" అని చెప్పి పోవడానికి అక్కడికెళ్ళాడు.